ఇక మొదలెడదామా? ఏపీ ప్రభుత్వంపై బురద చల్లాలన్న వైసీపీ ప్లాన్ బయటపడింది. గుడివాడలో పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అయింది. మంత్రి లోకేష్ పై బురద చల్లే పన్నాగం వీడియో కాల్ ద్వారా బయటపడింది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. బీసీ మహిళపై దాడిని వివాదం చేయాలని పేర్ని స్కెచ్ వేశారు. ఎందుకు? టీడీపీ ఎమ్మెల్యే లోకేష్ డైరెక్షన్ లోనే ఆ దాడి జరిగిందంటూ ఆందోళనకు ప్లాన్ చేశారు. జగన్ చెబితే జనాల్లోకి బాగా తీసుకెళ్తారంటూ పేర్ని నాని ఫోన్ కాల్ మాట్లాడిన వీడియో ఏబిఎన్ చేతికి చిక్కింది. ఉల్లాడ్లో మన జడ్పీ చైర్పర్సన్స్ దాని స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ ఎంతకి తెగించారా అని కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ పెద్ద ప్లానింగే కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. మళ్ళీ ఒక నెగిటివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు. పేర్ని నాని గారు మాట్లాడతారు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. నిన్నటి రోజున రప్పా ఏంది రా చీకట్లో కన్ను కొడితే అంటాడు. మళ్ళీ రప్ప మెయిన్ కాదు, రప్పని చీకట్లో జరిగిపోవాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తాడు, నేను నరకమని చెప్పలేదు కానీ ఓ 3 నెలలు ఆగండి మా వాడు ఆరోగ్యం రెడీ చేసుకొని వచ్చేస్తాడు మా వాడు అంటాడు. రప్ప అని అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. నువ్వు మగోనివి కాదా? నీకు సేవ లేదా? నీకు చేత కాదా పేర్ని నాని? వాడొత్తే కానీ మీరు రాజకీయాలు చేయలే పరిస్థితిలో ఉన్నారా? ఇదే మీ పార్టీ పరిస్థితి. అంటే అది అంటే మీరు జగన్మోహన్ రెడ్డి కూడా పనికిరాడా? మరి జగన్మోహన్ రెడ్డి మీకు సింహం, పులి, ఏనుగు ఏంటంటో చెప్తా ఉంటారు కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మరి వాడు రెడీ అయిపోయేసి 3 నెలల తర్వాత ఆరోగ్యాన్ని కుదరపట్టుకొని దగ్గుమందు దాగి వస్తానంటే జనాలు కాసుకొని ఉండాలా? రాజకీయ పార్టీలు కాసుకొని ఉండాలా? పేర్ని నానికి పిచ్చెక్కింది, మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. నీ ఉడత ఊపులకి భయపడేవాడు ఎవడు లేడు. వల్లభనేని వంశీ ఇంకా ఏదైనా తొందరగా ఆరోగ్యం బాగా చేసుకునేటట్టుంటే ఆసుపత్రి ఏదైనా మేమే కాల్చింటే చూపిస్తాం. తొందర రెడీ అయ్యి రమ్మని చెప్తాను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒకటే చెప్తున్నా సైకోలు, మిమ్మల్ని అందరినీ భూస్థాపితం చేసే వరకు నేనుంటా. ఇంకెన్నేళ్ళు ఉంటారా బాబుడికి? 76 ఏళ్ళు వచ్చి ఇంకెన్నాళ్ళు ఉంటా? మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా. ఏంటది? జఫానా జఫడా. కాదు, జగన్ని భూస్థాపితం చేస్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాడంట. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎక్కడ చీకట్లో కన్ను కొడితే రప్ప అయిపోవాలంటున్నాడు. రప్ప మెయిన్ కాదు, రప్పని చీకట్లో జరిగిపోవాలి. ఈ విధంగా చీకట్లో చీపు లిక్కర్ తాగి చీపుకి చేయబడడం వల్లే కదా 151లో 5 పోయినాయి. ఇంకేం చేస్తావు నువ్వు? చీకట్లో ఉండి గ్రావెల్ ఎత్తివడం వల్లే, చీకట్లో మైన్స్ ఎత్తివడం వల్లే
ఇసుక ఎత్తేయడం వల్లే, చీకట్లో రేషన్ బియ్యం ఎత్తేయడం వల్లే కదా మనకి ఈ గది పట్టింది. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్ మా ఊళ్ళ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా తోలు మందం వేధవని. మళ్ళీ చీకట్లో అంట కన్ను కొడితే రప్ప రప్ప లేపేస్తాడంట. రప్ప రప్ప అంటే తమరకు పొగులుతో మోకాళ్ళు చెప్ప. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అదనపు ప్రసంగపు మాటలు మాట్లాడినా, జనాల్ని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసినా చట్టబద్ధంగా లోపల తీసుకెళ్లి 3rd డిగ్రీ పేరుతో కొల్లబొడి చేస్తారు. అందులో మోకాలు చెప్పు కూడా ఉంటది కదా. సిగ్గు శరం ఉండాలి మనకి నిజంగానే సిగ్గు శరం లేదు. సిగ్గు శరం ఉంటే 151లో ఊహించిన విధంగా 5 ఎందుకు పోయినాయని ఒక సభ పెట్టుకోవాలి. మనకు సిగ్గు శరం లేదు కాబట్టి ఈ రోజున కూడా చీకట్లో కన్ను కొట్టండి, ఎవరో ఒకరిని లేపేయండి, చెప్పి చేయకూడదు, ఈ మాటలు వస్తున్నాయి. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. మంత్రి లోకేష్ పై బురద చల్లే పన్నాగం వీడియో కాల్ ద్వారా బయటపడింది. మరి ఆయన పక్కనుండే వ్యక్తికి శాలరీ ఇవ్వలేదు, మరి అతనికి కడుపు నిండా అన్నం పెట్టట్లేదు, మరి అతన్ని తాగేసి బూతులు తిట్టాడో ఏమో కానీ ఆడేవుడికి కడుపు మండి ఎదురుగ్గా వీడియో తీసి ఆయన పెట్టడం జరిగింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. కాకపోతే ఇంకోటి ఆలోచించాలా. ఇక్కడ చూడయ్యా, ఈ ఫోన్ చూడండి, బ్రిటిష్ కాలం నాటి ఫోన్ ఇది. తుర్ర 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 అని ఎత్తారు, తెలిసిపోయిందా? ఆ ఫోన్ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లోనే ఇతని బ్రెయిన్ ఆగిపోయింది. ఇది ఎప్పుడు ఫోను, అతని బ్రెయిన్ కూడా అప్పుడుదే. మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? డైరెక్ట్ దొరికిపోయాడు. ఇప్పుడు చీకట్లో రప్ప రప్ప అన్నాడు. నాకు తెలిసి ఇదిగో ఇదే చీకట్లో రప్ప రప్ప. దీనికి మీరు ఏమంటారు సార్? నేను ఒకటే ప్రజలను కోరుకుంటున్నా, సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. ఇలాంటి వాళ్ళని మనం వెనకేసుకొని రాకూడదు. ఇంకోటి ఆలోచిస్తున్నాడు, అన్నకేదో సాయం చేస్తే 24 గంటల మైకులో మాట్లాడితే మనకు అన్న రానున్న రోజులు 5 సంవత్సరాలు మినిస్టర్ ఇస్తాడు. 2.5 సంవత్సరం కాదు అంటున్నాడు. నేను ఒకే ఒక మాట చెప్తున్నా, సముద్రంలో ఉండే ఇసుకతో ఇల్లు కట్టలేం, సముద్రంలో ఉండే నీళ్లను తాగలేం. నాకు అర్థం కాలేదు సార్. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అంతే, చూడ్డానికి అట్టుంటదంటే అది ఎప్పుడు గెలవదు, జనాలు గెలవనివ్వరు, అతను ఎప్పటికీ అసెంబ్లీకి రాడు. థ్యాంక్ యూ. నమస్కారం. చేసుకో. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.